అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన నకిలీ మద్యం గురించి మాట్లాడాలని ఎంతో ఉత్సాహపడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన పెద్ద శుద్ధపూసని, వారికి ఎటువంటి సంబంధము లేదని, గత ప్రభుత్వమే దీనంతటికీ కారణమని ఎంతో శుద్ధపూస కబుర్లు చెబుతున్న మన చంద్రబాబు నాయుడు గారు వారి నేతల మీద ఈగ కూడా వాలకుండా వారిని చక్కగా అరెస్ట్ చేసి రాజభోగాలు అనుభవిస్తూ జైల్లో పెట్టించారంటే ఆయన ఎంత గొప్పవారో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈ యొక్క నకిలీ మద్యానికి కారకుడు గత ప్రభుత్వమే అని చెప్పడము ఆయనకి సిగ్గు లజ్జ ఉందో మనకి తెలియదు. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. బాబు గారు మీరు మొదలు పెట్టండి మీ సొల్లు. నకిలీ మద్యం ఇవన్నీ మెర్సిలెస్ గా డీల్ చేయగలుగుతాం, కానీ మీరు నకిలీ మద్యాన్ని మాత్రం కంట్రోల్ చేయలేరన్నమాట. ఎందుకంటే కట్టా సురేందర్ నాయుడు ఎవడమ్మా మగుడు? నీ నేత కదా బాబు గారు. మరి జయచంద్రారెడ్డి ఎవరు? ఆయన కూడా మీ నేతే కదా బాబు గారు. సిగ్గు లజ్జ ఉండాలి బాబు గారు చెప్పుకోనకి. ప్రజలందరూ గమనిస్తున్నారు బాబు గారు మిమ్మల్ని. వ్యవస్థను ప్రక్షాళన చేయగలుగుతాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఏమన్నారు బాబు గారు? వ్యవస్థని ప్రక్షాళనం చేస్తావా? ఏమి చెప్పినారు. ఇల్లంతా గబ్బిలాల కంప పెట్టుకుని నువ్వు వ్యవస్థనేమో మారుస్తావయ్యా. నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో. నువ్వు ముందు నీ ఇల్లును ప్రక్షాళనం చేసుకో. నువ్వు ఒక ముఖ్యమంత్రివా లేక ప్రతిపక్ష నాయకుడివా? ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా మైండ్ దొబ్బిందేమో నాకు తెలియడం లేదు. అన్నీ కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లేదు. ఓహో బాబు గారు, ఇప్పుడు నాకు అర్థమైంది. వీరందరూ కూడా 80 రూపాయల మద్యానికి నకిలీ తయారు చేస్తున్నారు, కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా నీకు నకిలీ మద్యం వచ్చేస్తే నువ్వు ఆదాయాన్ని వెయ్యింతలుగా సృష్టించి సంపదను సృష్టించేసి ఆ సంపద అంతా పట్టుకెళ్ళిపోయి సింగపూర్కు మూటలు కట్టి నువ్వు నీ కొడుకు పంపించేద్దామని అనుకుంటున్నావేమో. వీళ్ళ ఓన్ బ్రాండ్స్, ఆ ఓన్ బ్రాండ్స్నే ఇక్కడ ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలనో ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి, దాన్ని లీగలైజ్ చేశారు వ్యవస్థని. ఏమన్నారు బాబు గారు? ఈ వ్యవస్థను లీగలైజ్ చేసింది ఎవరు? నువ్వు కదా. ఇంతకు ముందు ప్రభుత్వ దుకాణాలు ఉంటే అన్నిటినీ తీసేసి నువ్వు లీగలైజ్ చేసేసి నీ 100 మాదిగతలు నీ నాయకులు పచ్చ జెండా ఎవడు పట్టుకుంటే వాడికి ఒక బెల్ట్ షాపు ఒక బారు ఇచ్చేసి సొల్లు కబుర్లు చెబితే ఎవడుంటాడయ్యా? చంద్రబాబు సిగ్గు లజ్జ ఉండాలి సార్. షాపులు లీగలైజ్ చేశారు బాబు గారు. 24 గంటలు ఒకటే సొల్ల షాపులను లీగలైజ్ చేసింది ఎవడు బాబు గారు? ఎవడమ్మా మూడు బాబు గారు? మీరు కదా బాబు గారు. ఇంటింటా ఒక బెల్ట్ షాప్ పెట్టి ఊరూరా ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి నీ పచ్చ ముఠాతోటి ఆ యొక్క ఫ్యాక్టరీలు రన్ చేస్తూ రాష్ట్రమంతా విస్తరింపజేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడతావేమిటయ్యా? ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకొని వీళ్ళ ఓన్ మనుషులతో అమ్మించే పరిస్థితికి వచ్చారు. బాబు గారు, మీరు మీడియా సమావేశం పెట్టి ఈ అసందర్భ ప్రేరేపణ ఏంటండి? ట్రాన్స్పోర్ట్ ఎవడో పెట్టాడు, నేను పెట్టలేదు. ఈ సొల్లంతా అవసరమా? నీ పచ్చముఠా గురించి మాట్లాడు, నీ పచ్చ నేతల గురించి మాట్లాడు, వాళ్ళను సరి చేసుకో. మీడియా ముందుకొచ్చి గత ప్రభుత్వాన్ని కాదు నువ్వు విమర్శించాల్సి సిగ్గుండాలా? ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారితనం లేకుండా అన్ని డిస్టిలరీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చెప్పకురా పాసిపళ్ళ దాసరా అని చెప్పిందే చెప్పి ఎందుకయ్యా పాసికంపుకు మాకు వినిపిస్తావు? ఒక్కసారి ఆలోచన చేయి. 16 నెలలైంది నీ గూటాల కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఏం పీకారని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు చెబితే అందరూ నమ్మరయ్యా నిన్ను. అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు గారు, నేర సామ్రాజ్యాన్ని స్థాపించింది నువ్వు, దాని అధినేత నువ్వు. గత ప్రభుత్వం అంటే నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టా సురేందర్ నాయుడు గారు ఎక్కడున్నాడు? జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తుంటే వాడికి క్షమాభిక్ష పెట్టించి బయటికి తీసుకొచ్చి ఇలాంటి నకిలీ మద్యం కర్మాగారాలను ఏర్పాటు చేసి ప్రజల మీద ఆ నకిలీ మద్యం రుద్దుతున్నది నువ్వు కాదా? అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం. సిట్ దాని పని అది చేస్తా ఉంది. బాబు గారు, మరి సిట్ అంటే నీకు నమ్మకం ఉండదుగా? సిబిఐ ఎందుకు వేసుకోలేదు? సిబిఐ వేసుకుంటే ఇబ్బంది అవుతుందా? నువ్వు ఉంటే ఒక నీతి, ఎదుటి వాడి సిట్ వేస్తే ఒక నీతి, నువ్వున్నప్పుడు సిట్ వేస్తే ఒక నీతి. మరి సిబిఐకి ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే రాష్ట్ర ప్రజలందరూ హర్షించేవారు, నీ పచ్చముఠ అంతా లోపలికి వెళ్ళిపోయేది కదా. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది.
చంద్రబాబు గారు మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా, తండ్రి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారయ్యా. నువ్వేం చేస్తున్నావో నీ పచ్చబుట్ట కూడా అదే చేస్తుంది. ముందు నీకు భయం రావాలి. నీకు ముందు ఉంది. భయం ఎలాగొస్తుందంటే నిన్ను చూసి నువ్వే జడుచుకునే కాలం దగ్గరలో ఉందేమో. చెయ్యి ఎన్ని అకృత్యాలు చేస్తావో చెయ్యి. నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు మీరు. భయం లేకుండా బరిదిగిచ్చారంటే there is some conspiracy again. బాబు గారు మీరు చెబుతున్నది నిజమే. మీరు బరి తెగించిపోయారు కాబట్టి మీ పచ్చముఠా మొత్తం బరి తెగించిపోయింది. అందుకే రాష్ట్రమంతా కూడా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి ప్రజల మాన ప్రాణాలతోటి ఆడుకుంటున్నావు. మరి నిన్నేమనాలో నాకేమీ అర్థం కావడం లేదు. సబ్జెక్ట్ లేకుండా ఎన్ని గంటలైనా నువ్వు మాట్లాడగలవు. సబ్జెక్ట్ నీకు అవసరం లేదు. సొల్లు మాట్లాడడానికి నీకు ఎన్ని గంటలైనా మాట్లాడేస్తావు. సబ్జెక్టు ఉండదు, ఏముండదు. అసలు నకిలీ మద్యానికి కారకులు ఎవడో చెప్పురా అంటే సొల్లంతా చెబుతావేంటయ్యా చంద్రబాబు? పిచ్చి బాగా ముదిరిపోయింది నీకు. అంటే ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. బాబు గారు చాలా చక్కగా సెలవు ఇచ్చారు. ఫస్ట్ మీరు కంట్రోల్లో ఉండండి. మీరు కంట్రోల్లో ఉన్నారు అనుకోండి, మీ పచ్చముఠా మొత్తం కంట్రోల్లో ఉంటుంది. మీరు కంట్రోల్ తప్పుతున్నారు కాబట్టి వారు బరి తెగించిపోతున్నారు. బాబు గారు కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం, మీ వల్ల ఇది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆల్రెడీ కూడా చెప్పా. బాబు గారు మీరు, మీ మంత్రివర్గము, మీ సహచరులు, మీ పచ్చముఠా నాయకులు మీరు ముందు కంట్రోల్లో ఉండండి. మీరు కంట్రోల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ప్రజలని భయపెట్టించకయ్యా. ప్రజలను భయపెడితే భయపడరయ్యా. ఆ కాలం వెళ్ళిపోయింది చంద్రబాబు. నువ్వు సోషల్ మీడియాని నియంత్రించవచ్చు, ఇంకో దాన్ని నియంత్రించవచ్చు, కానీ ఎవరు హర్షించరయ్యా. నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, నీ పచ్చముఠా మొత్తానికి తెలుసు, నీ గూటాల కూటమికి తెలుసు, మీ మోడీ గారికి తెలుసు. మోడీ గారేం కళ్ళు మూసుకొని లేరు. నీ మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చుంటాయి. ఏం చేస్తున్నావో, ఎక్కడ ఏం అమ్ముతున్నావో, ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు ధనాన్ని సింగపూర్కు తరలిస్తున్నావో అన్ని గమనిస్తున్నారు. కాబట్టి నువ్వేమీ రెచ్చిపోకు. నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇటువంటి వింత పోకడలు పోతూ టాపిక్ ను డైవర్ట్ చేసేసి భయపెడితే ప్రజలు భయపడరని నీకు నేను హెచ్చరిస్తున్నాను. ఇంతకంటే నీకేమీ చెప్పలేము. అందరికీ నమస్కారము. బాయ్.